పెడదాం ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. తిరుపతిరావు గారు ఏంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు పరిణామాలపైన ఏం ఆలోచిస్తుంది, ఏంటి బీజేపీ నేతలు ఇప్పటి వరకు స్పందించలేదు. మీరు ఇంతకుముందు శేఖర్ రెడ్డి అన్నట్లు సరే మాకు మంత్రి పదవులు వచ్చినాయి సర్లే ఉండని సైలెంట్గా ఉన్నారా, ఇప్పుడు మీరు కూడా ఏమన్నా కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా? ఏం స్పందించలేదు ఇప్పటి వరకు. నేను పురంధేశ్వరి స్పందించింది కానీ అదే ట్వీట్ చేసింది, గతంలో గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి మీకు ఇప్పుడే గుర్తొచ్చింది హత్యలు అత్యాచారాలు అనే విధంగా ట్వీట్ చేసినట్టు ఉంది. అందరికీ నమస్కారం రాజేష్ గారు. నమస్తే అండి. ఇటు వైసీపీ తాలూకా ఆలోచన పరిస్థితి ఎలా ఉందని అంటే ఇల్లు అనిపించాం కదా ఇక పండగ పూర్తి అయిపోయినట్టే అనేది ఒకటి. రెండోది నిన్నటి వాసనలు ఇంకా పోకపోతుంది, అది కంపు అని చెప్పేసి నేను అనట్లేదండి. నిన్నటి వాసనలు ఇంకా పోవడానికి కొంత సమయం పడుద్ది. ఆ వాసన నేపథ్యంలో కొంత భరించాలి అన్నటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళు చేసుకోవాలి. నేను దీనికి ఇంకొక అంశాన్ని కూడా వాళ్ళకి గుర్తు చేస్తూ చేసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి అందులో ప్రధాన భాగం ఒకటి తిరుపతిరావు గారు సరే మీరు అన్నారు బాగుంది, మొన్నటి స్మెల్ ఇంకా టైం పడుతుంది కానీ ఎప్పుడు జరిగినా హత్యనే కదండి. అది ఈ రోజు జరిగినా రేపు జరిగినా సంవత్సరం అది 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 దారుణమైన పరిస్థితే కదా. అదని చెప్పేసి మీరు గతాయి ఉన్నాయి అని చెప్పేసి ఇంకా మీరు ఇటువంటి మర్డర్లు చేసుకుంటూ పోతారా? కాదు కదా, కంట్రోల్ చేయాల్సిందే కదా, ప్రాణాలు పోతున్నాయి కదా. మీరు లింక్ ఎట్లా పెడతారు? ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. ఒకవైపు ప్రాణాలు పోతుంటే మీరు ఆ లింక్ ఎట్లా పెడతారు? డెఫినెట్ గా చెప్తాను. దానికి ఇప్పుడు శేఖర్ రెడ్డి గారి మాటల్లోనే సమాధానం ఉంది, అదే మీకు చెప్తాను. ఇప్పుడు దూరం పోవాల్సిన పని లేదండి, ఏముంది మామూలే. నేనేమంటానంటే ఇక్కడ గమ్మత్తైన విషయం ఒకటి, ప్రధానంగా ఏ ప్రాంతంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు జరిగినా సరే ఎన్నికల అనంతరం జరిగే హింస ఉంటే సాధారణమైనటువంటి ఉంటుంది. దానికి పార్టీల అధినేతలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, అదే చెప్తా. ఎందుకు ఇందాక అదే మీరు ప్రస్తావిస్తుంటే మీరు మధ్యలో ఆపారు, అది కూడా చెప్తాను. ఇవాళ ఇంత ఘనమైనటువంటి మెజార్టీతో కూటమి వచ్చింది, అందులో ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల తర్వాత మేము కూడా ఆ రోజు మేమేం కలిసి లేవు, మేము కూడా విమర్శించాము. మేము ఎప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాము, ప్రభుత్వ తాలూకు వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నాము, కానీ తెలుగుదేశం పార్టీ సరైన రీతిలో ప్రశ్నించట్లేదని చెప్పేసి ఇదే మాణిక్యాలరావు గారిని కూడా ఇలాంటి డిబేట్లలో నేను కూడా మాట్లాడాను. నేను అదే చెప్తున్నా, మానవతా దృక్పథంతో స్పందించాలి కదా. నిన్న సరే ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు కానీ మొన్న జరిగిన హత్య చూస్తే ఎంత దారుణంగా అండి, అది ఎవరినైనా కలిచివేస్తుంది కదా. సో నేను అనేది అది ఆ మానవతా దృక్పథంతో అదన్నా స్పందించాలి కదా. ఇప్పటికైనా సరే మనం అరికట్టాలి, ఇట్లాంటి జరగొద్దు అనే దానిపైన. రాజేష్ గారు నాకు ఒక 2-3 minutes ఫ్రీగా మాట్లాడనిచ్చేయండి, తర్వాత మీరు అడిగి ప్లీజ్ కంటిన్యూ. నేనేమంటున్నానండి అంటే నేను అదే ఆవాళ్ళు కూడా మాణిక్యాలరావు గారిని తెలుగుదేశం పార్టీని మేము కూడా ప్రశ్నించే వాళ్ళము, ఎందుకు మీరు ఇంకా మౌనంగా ఉంటున్నారు అని చెప్పి. అంటే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రదండంతో ఏ ముఖ్యమంత్రి రారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గాని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ టూప్ మంత్రం అని చెప్పేసి మొత్తం పరిస్థితులు చక్కబెట్టడానికి అవ్వదు. అప్పటి వరకు ప్రాణాలు పోతూనే ఉండాలా? సార్ వినండి సార్ వినండి, ఎందుకు మీకెందుకు అంత? మీరు మాకు అర్థం కాదు. తిరుపతిరావు గారు ఒక పాయింట్, మీరు మాకు సమయం కావాలంటారా? ఆడ ప్రాణాలు పోతుంటే మీరు ఇంకా సమయం కావాలంటారేంటి? సంవత్సరానికి ఇవేనా? వైసీపీ వచ్చిన తర్వాత ప్రాణాలు పోలేదా? వైసీపీ వచ్చిన తర్వాత ప్రాణాలు పోలేదు. వాళ్ళకు మీకు తేడా ఏంటి? వాళ్ళకు మీకు తేడా ఏంటి? మీరు వస్తే మార్పు వస్తుందనే కదా. నేను కూర్చోవాలి ఇక్కడ, వినండి సార్. తిరుపతిరావు గారు నేను ఏమంటున్నా, నేను కష్టమండి నాకు. ఒకటి ఏ రాష్ట్రంలోనైనా సరే ఎన్నికల అనంతరము స్థానిక నాయకత్వంలో అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇప్పుడు ఇందాక చెప్పిన శేఖర్ రెడ్డి గారి దాంట్లోనే సమాధానం ఉందని చెప్పాడు వినండి. ఏదైతే ఈ చంపబడినటువంటి వ్యక్తి చంపినటువంటి వ్యక్తి ఇద్దరు వైసీపీ వాళ్లే. ఎప్పుడు వచ్చారని చెప్పారు? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళిద్దరు వేయడం అలా ఉంది, ఆయన మీద కక్ష తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన ఈయనకు ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి కూటమి రాబోతుంది, తెలుగుదేశం పార్టీ రాబోతుంది, తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే నాకు షెల్టర్ దొరుకుతుందని వచ్చాడు. దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలా?
అంటే మొన్నటి వరకు మీ దాంట్లో ఉంటే ఇవాళ చాలా మంది ఇవాళ మాకు తెలియకుండానే గొడవ కప్పుకొని వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ ఏదో ఒకటి నేర చరిత్ర ఉన్నట్టయితే మేము బాధ్యత వహించాలా? ఇవన్నీ సెటరేట్ చేయడానికి ఏ పార్టీకైనా కనీస సమయం పడుతుంది. అందువల్ల అంటున్నా, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా వైసీపీ పార్టీ పడుకున్న 4 నెలలు పడుకుండిపోయారు. ఇదే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒకవేళ నిన్న వెళ్ళారండి వినుకొండ, ఏమండి ఈ నెల 15 రోజుల్లోగా ప్రభుత్వాలు మీరన్నట్టే మేము సరిగా చేయలేకపోయామని చెప్పి మాట్లాడింది శేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులే. అవన్నీ ప్రజా సమస్యలు ఏమి కనబడలేదండి. ఓన్లీ ఒక హత్య జరిగితే, అది కూడా స్థానికంగా జరిగితే, అదేదో చంద్రబాబు నాయుడు గారు అందులో తుపాకీ ఇచ్చి మరి కాల్చేమన్నారు అని చెప్పినట్టుగా, లేదా కత్తిచ్చి నరికేమన్నారు అని చెప్పినట్టుగా అక్కడికే వెళ్ళాలా? మా శ్రీకాకుళంలో చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఏ నాయకుడు వచ్చాడండి శ్రీకాకుళంకి? ఏ నాయకుడు వచ్చాడు విశాఖపట్నానికి వైసీపీకి సంబంధించి? ఎవరు ఆధారపడడానికి వచ్చారు? ఏ విజయసాయి రెడ్డి గారి అంశంలో మీరేమంటారంటే, ఒకటి మీరేమంటారు తిరుపతిరావు గారు అంటే వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి హత్యలన్నీ తీసుకొచ్చి పార్టీలకి ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం ఉందా? నేను అదే చెప్తున్నా. ఇంకొక విషయం, ఈ తరుణంలో కేవలం నెల 15 రోజులు కూడా పూర్తి కానటువంటి ప్రభుత్వంలో ఒక మంత్రదండంతో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని తప్పిదాలని సరిదిద్దడం ఎవరి వల్ల కాదు. మీరు చెప్పేది ఏంటంటే, ఒకటి తిరుపతిరావు గారు, తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 2 సంవత్సరాల సమయం ఇచ్చింది కోవిడ్ నేపథ్యంలో అని చెప్పడం నా ఉద్దేశం. మేము నిరంతరం ప్రజల్లో ఉంటాం, మేము మాట్లాడుతూనే ఉంటాం. అంటే ఇప్పుడు ఏమంటారు తిరుపతిరావు గారు? ఒక పాయింట్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఏమంటారంటే, తిరుపతిరావు గారు సమయం కావాలి మాకు, మేము వచ్చి 36 రోజులు అయింది కాబట్టి మాకు సమయం కావాలి అని మీరు అడుగుతున్నారు. అంటే అప్పటి వరకు రాజేష్ గారు చెప్పండి. సమయంతో పాటు గత ప్రభుత్వ తప్పిదాలు ఈ ప్రభుత్వం మీద నెట్టొద్దు. ఉదాహరణకి ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయంటారు. మీకు కాదు మీరు చెప్పేది ఏంటంటే, ఇవి జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి, కానీ సమయం కావాలంటారు. ప్రాణాలు అయితే పోతుంటాయి. ఎందుకు జరుగుతూనే ఉంటాయి? జరగకుండా కూడా ప్రభుత్వం ఆపుతున్నప్పటికీ రైట్, ఓకే.